మార్చి 30వ తేదీన మనకు ఉగాది పండుగ రాబోతుంది. ఈ రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. ఇలా వేస్తే చాలండి, కొత్త సంవత్సరంలో మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందన్నమాట. అలానే కాకుండా ఈ సంవత్సరంలో ఏంటంటే తిండికి బట్టకు అస్సలు కూడా లోటు ఉండదండి. మీరే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి పెట్టుకోండి. ఇలా పెడితే సంవత్సరం కొద్ది కూడా అండి మనకేంటంటే కనుక అభివృద్ధి ఉంటుందన్నమాట. చక్కటి ఐశ్వర్యం అనేది లభిస్తుంది. లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోతుంది శాశ్వతంగా అని చెప్పొచ్చు. ముఖ్యంగా అన్నపూర్ణదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. అసలు ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఏం వేయాలి, అలానే కాకుండా ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి మనకు మార్చి 30వ తేదీ అంటే ఆదివారం రోజున మనకు ఉగాది పండుగ వస్తుందన్నమాట. ఉగాది పండుగ అంటే మనకు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇక ఈ రోజు నుంచి ఏంటంటే మనకు కొత్త సంవత్సరం అని చెప్పొచ్చు. ఉగాది రోజు ఏంటంటే కనుకనండి మనం కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ చక్కగా లక్ష్మీదేవిని పూజించుకుంటూ, అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో అందరూ కూడా అంటే పండగ సందడిలో మునిగి తేలుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేయటం, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం, గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టడం, ఇంటికి పూలమాలలతో పాటు తోరణాకుల అలంకరించుకోవడం, అలానే కాకుండా ఉగాది కాబట్టి కొత్త దుస్తువులను ధరించడం, అలా ధరిస్తే సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. అలానే కాకుండా ఉగాది రోజున ముఖ్యంగా ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరు కూడా అంటే చేసుకుని తింటూ ఉంటారు. మన జీవితంలో ఏంటంటే కనుకనండి దుఃఖం, దారిద్రం, అలానే కాకుండా తీపి, వగరు, చేదు ఎలా ఉంటాయో మన జీవితంలో కూడా అంటే సంతోషము, అలానే కాకుండా ఇబ్బంది, అలానే మనోధైర్యము, బలము ఇవన్నీ కూడా ఆ ఉగాది పచ్చడి నుంచే వస్తాయని పురాణాలు కూడా చెబుతున్నాయన్నమాట. ఈ రోజున ఇలా ఉగాది పచ్చడి చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మనము అంటే ఇక ఇంట్లో అంటే అమ్మవారిని పూజించుకొని సాయంత్రం ఏంటంటే కనుక పంచాంగ శ్రావణం ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటాము. ఎందుకంటే మన జాతకం ఎలా ఉంది, సంవత్సరం అంతా కూడా ఎలా అంటే కలిసి వస్తుంది, వ్యయాలు ఎలా ఉన్నాయి, రాబడి ఎలా అంటే పెరుగుతుంది, తగ్గుతుంది, ఎలా ఉంటుంది, సంవత్సరం అంతా కూడా కాలం యోగిస్తుందా లేదా, పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా ఏంటంటే కనుక మనము అంటే పంచాంగం అనేది చూయించుకుంటూ ఉంటాం. ఇలా ఏంటంటే కనుక ఉగాది పండుగని మనం సెలబ్రేషన్ చేసుకుంటాము. చాలామందికి కూడా సెంటిమెంట్స్ ఉంటూ ఉంటాయండి. కొంతమంది ఏంటంటే కనుక ఉగాది రోజున కొన్ని పరిహారాలు చేస్తారు. ఎందుకంటే పురాణాలలో కూడా మనకి ఇలాగే చెప్పబడుతుంది. ఉగాది రోజున ఎవరైతే అంటే కొన్ని పరిహారాలు చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక సంవత్సరం అంతా యోగించడంతో పాటు సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయన్నమాట. మనం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటామండి, తిండికి బట్టకు లోటు ఉండకూడదు. సంపాదించేది కూడా అంతే కదా, కడుపు నిండా తినడానికి మనం ఏంటంటే కష్టపడుతూ ఉంటాం. ఆ తిండి లేక కూడా చాలా మంది అలమటిస్తూ ఉంటారు. తిండి దొరకక చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. మీకు అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలన్నా మీకు అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మీకు ఇబ్బంది అనేది లేకుండా సంవత్సరం అంతా కూడా మీకు బాగా యోగించాలి, ధనానికి లోటు ఉండకూడదు, ధాన్యానికి లోటు ఉండకూడదు, బట్టకు కూడా లోటు ఉండకూడదు అనుకునేవారు మాత్రం ఈ పరిహారం అయితే చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఉగాది పండుగ ఏంటంటే కనుక అందరూ కూడా ఏం కోరుకుంటారండి, ఉగాది పండుగ అందరి జీవితాలలో వెలుగుని తీసుకురావాలి, సంవత్సరం అంతా కూడా యోగించి సంవత్సరం అంతా బాగుండాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, ఆర్థికంగా బాగుండాలి, బాగా కలిసి రావాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఇలా ఈ వస్తువుని పెట్టండి. పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో ఇలాంటి వస్తువులని పెట్టేవారు. అలా పెట్టేవారు కాబట్టి వారికి ఎప్పుడు కూడా ధాన్యానికి లోటు అనేది లేకపోయేదనమాట. డబ్బు అనేది ఎప్పుడు వస్తుండేది, ధాన్యం అనేది ఎప్పుడు కూడా పుష్కలంగా లభించేది. కాబట్టి వారు ఏంటంటే కనుక అలా ఎదిగారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం బియ్యం మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో బియ్యం అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. బియ్యాన్ని అందరూ తెచ్చుకుంటూనే ఉంటారు. కాబట్టి ఏంటంటే బియ్యం కొంతమంది ఏంటంటే కనుక సంవత్సరానికి సరిపడ్డ బియ్యం తెచ్చుకుంటే, ఇంకా కొంతమంది ఏంటంటే కనుక 6 నెలలకు సరిపడ్డ బియ్యం, 3 నెలలకు సరిపడ్డ బియ్యం, కొంతమంది నెలకు తెచ్చుకుంటారు, కొంతమంది వారానికి ఒకసారి తెచ్చుకుంటారు. అంటే ఎవరి అంటే స్తోమతకు తగ్గట్టు వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వాస్తవానికి చెప్పాలంటే కనుక మనము సంవత్సరానికి అంటే సరిపడ్డ బియ్యం తెచ్చుకుంటే చాలా మంచిదండి. అలా కుదరకపోతే కనీసం 3 నెలలకు ఒకసారి సరే అండి బియ్యం తెచ్చుకోండి. ప్రతి వారం ప్రతి రోజు కంటే కూడా ఇలా తెచ్చుకోవటం చాలా మంచిదండి. ఎందుకంటే ఈ విధంగా తెచ్చుకోవటం వల్ల దైవానుగ్రహం ఉంటుందన్నమాట. అదే మీరు రోజువారీ బియ్యం తెచ్చుకోవటం, అలానే కాకుండా ఏంటంటే వారానికి ఒకసారి బియ్యం తెచ్చుకోవటం వల్ల దైవానుగ్రహం ఉండదు. ఇంకా ఏంటంటే కనుక దైవానుగ్రహం లేక మనం కొట్టుమిట్టాడుతూ ఉంటామన్నమాట. అందుకే ఏంటంటే మనకు దైవానుగ్రహం కలగాలి, అలానే కాకుండా తిండికి కొరత ఉండదంటే కనుక మీరు కనీసం 3 నెలలకు ఒకసారి ఇలా ఈ విధంగా బియ్యం తెచ్చుకోండి. ఇలా తెచ్చుకుంటే చాలా మంచిదన్నమాట. అలా బియ్యం తెచ్చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక బియ్యాన్ని డబ్బాలో పోసుకోండి. బస్తాలలో పెట్టుకున్న ఏం కాదు. కానీ మనం ఏంటంటే కనుక మనం బియ్యం డబ్బా ఖచ్చితంగా మన అందరిలో ఉంటుంది కాబట్టి బియ్యం ఎప్పుడు కూడా డబ్బాలో పోసేసి పెట్టుకోండి. ఇక తర్వాత ఇంటికి బియ్యం తేగానే ఎక్కువ మోతాదులో బియ్యం తెచ్చుకుంటే మనం ఏంటంటే అందులో నుంచి కొంత భాగం బియ్యం తీసేసి మన ఇష్టదైవం మన కులదేవత కావచ్చు, గ్రామ దేవత కావచ్చు, మన ఇష్టదైవం మనం చాలా ఇష్టపడుతూ ఉంటాం దేవతలని అంటే పూజిస్తూ ఉంటాం కదా. మనకంటూ అంటే
ఇలా ఫేవరెట్ దేవతలు కూడా ఉంటూ ఉంటారు, కుల దేవతలు కూడా ఉంటూ ఉంటారు కదా. మీ ఇష్టానికి బట్టి మీరేంటంటే కనుక మీరు ఎక్కువ మోతాదులో బియ్యం తెచ్చుకుంటే, ఎక్కువగా మీరు బియ్యాన్ని అంటే ఒకటేసారి కొనుగోలు చేస్తే మాత్రం అందులో నుంచి ఒక పావుసెరు బియ్యాన్ని తీసేసి వారికి ఏంటంటే కనుక మీ ఇష్ట దైవానికి అంటే పరమానన్నం చేసి పెట్టండి. ఇలా చేసి పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఇప్పుడు కులదేవత ఉంటే వారి యొక్క అనుగ్రహం కలిగి మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. అలానే కాకుండా మనకు అంటే మనము అంటే ఇష్టదేవత అనుకోండి, అలా మనం పెట్టడం వల్ల మనకి ఇంకా తిండికి లోటు ఉండదన్నమాట. ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి. ఈ పనిని మీరు బియ్యం తెచ్చుకున్నప్పుడల్లా చేసుకోవచ్చు. ఉగాది రోజు చేయాలని రూల్ ఏమీ లేదనమాట. ఇక ఆ తర్వాత మీరేంటంటే కనుక బియ్యం అండి ఎప్పుడు కూడా దానం చేస్తూ ఉండండి. ఇక్కడ ఏంటంటే కనుక బియ్యం దానం చేయడం అంటే కనుక బస్తాలు ఏం చేయకండి. మీ స్తోమతకు తగ్గట్టు ఒక పావుసెరు బియ్యం కానీ, అర్ధసెరు బియ్యం కానీ, పేదవారు వస్తారు కదండి, డబ్బు ఇచ్చే బదులు బియ్యం ఇస్తే చాలా మంచిదండి. బియ్యం ఇవ్వటం వల్ల భూలాభం కలుగుతుంది. బియ్యం దానం చేయటం వల్ల అభివృద్ధి ఉంటుంది. బియ్యం దానం చేయటం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. బియ్యాన్ని దానంగా ఇవ్వటం వల్ల అద్భుత ఫలితాలను అయితే మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి బియ్యాన్ని ఖచ్చితంగా దానం చేస్తూ ఉండండి. మీరే ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి మీరు ఉగాది రోజు ఒక పావుసెరు బియ్యమైనా సరే దానం చేయండి. అన్నదానాన్ని మించిన దానం ఇంకొకటి లేదు. అలా అని మనకేంటంటే కనుక బియ్యాన్ని కూడా మనం దానం చేయొచ్చు. ఇలా దానం చేస్తే చాలా చాలా అద్భుతం జరుగుతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. అందుకే మన ఇంటికి ఎవరైనా వస్తే మనము ఉట్టి చేతులతో పంపించకుండా ఒక పావుసెరు బియ్యం పెట్టి పంపిస్తే ఒక పూటకు వారికి అంటే కడుపు నిండుతుంది కదా వచ్చిన వ్యక్తికి. ఇలా అని మనం భావించుకుని మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక ఇలా పావుసెరు బియ్యాన్ని దానం చేసేవారు. నార్మల్గా చెప్పాలంటే కనుక పంట చేతికి రాగానే సగభాగం ఏంటంటే కనుక దేవాలయానికి దానం చేసేవారు. అలా చేయటం వల్ల దైవానుగ్రహం కలుగుతుందని, తిండికి కొడత రాదని, అలానే కాకుండా పంట చక్కగా చేతికి వస్తుందని ఒక నమ్మకం అప్పట్లో. ఇప్పుడు అలా చేయటం కుదరదు కదండి, అలా చేయలేం కదా. కాబట్టి కేవలం మీరేంటంటే కనుక బియ్యాన్ని ఈ విధంగా దానం చేసినా సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఉగాది రోజున ఏంటంటే కనుక మీరండి బియ్యం డబ్బాలో చిల్లర నాణ్యాలను వేయండి. చిల్లర నాణ్యాలు ఎలా వేయాలంటే కనుక 11 రూపాయలు కానీ, 9 రూపాయలు కానీ, 21 రూపాయలు కానీ మీరు ఒక వస్త్రంలో మూట కట్టి వేయొచ్చు. లేదంటే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని అందులోనైనా సరే పెట్టి ఆ బియ్యం డబ్బాలో వేసేసి పెట్టుకోవచ్చు. అలా కూడా ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను మీరు చూడగలుగుతారు. బియ్యం డబ్బాలో పెట్టిన డబ్బుని తీస్తూ ఉండాలి, వేస్తూ ఉండాలి. అలాంటప్పుడే మనకేంటంటే కనుక సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అభివృద్ధి అనేది మనం చూసుకోగలుగుతాం. తిండికి అనేది కొరత రాదనమాట. ఈ విధంగా మన పూర్వకాలంలో మన పూర్వీకులండి బియ్యం డబ్బాలో పెట్టిన డబ్బుని ఏంటంటే కనుక చిల్లర నాణ్యాలను పిల్లలకి ఇచ్చేవారు. ఆ పిల్లలు ఏంటంటే కనుక వాటిని అంటే ఉపయోగించుకునేవారు. ఇలా కొనుక్కోవడం, ఇలా చేసుకోవడం ఏదైనా సరే ఇంకా పిల్లలకి ఇచ్చేవారు అనమాట. అలా ఇవ్వటం వల్లనే కదా వారి సంపద అంతా పెరిగేసి ఆ తరతరాల ఆస్తులు మనకు వచ్చాయి. కాబట్టి ఏంటంటే మనం తరతరాల ఆస్తులు కూడబెట్టకపోయినా మనకున్నంత స్తోమలో ఏంటంటే కనుక మనం సంతోషంగా ఉండటం, చక్కగా బ్రతకటం, అభివృద్ధి అనేది బాగా అంటే మలుచుకోవటం, అలానే కాకుండా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇలా బియ్యం డబ్బాలో చిల్లర నాణ్యాలను వేసి పెట్టాలని సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. బియ్యం డబ్బాలో చిల్లర నాణ్యాలను వేయటం వల్ల మంచిదండి, అదృష్టము ఐశ్వర్యం అనమాట. అందుకే మీ ఇంటి బియ్యం డబ్బాలో ఖచ్చితంగా చిల్లర నాణ్యాలను వేసేసి పెడుతూ ఉండండి, తీస్తూ ఉండండి. మీకే అద్భుతం జరుగుతుందన్నమాట. ఒక్కసారి వేసిన తర్వాత తీస్తూ ఉండాలి, మళ్ళీ వేస్తూ ఉండాలి. అలానే ఉంచకూడదు, అలానే తీసిన తర్వాత వేయకుండా ఉండకూడదండి. ఖచ్చితంగా ఎంత తీస్తారో అంత వేస్తూనే ఉండండి. 11 రూపాయలు, 9 రూపాయలు, 21 రూపాయలు ఇంతే పెట్టాలి. ఇంతకు మించి ఎక్కువ కూడా మనం పెట్టుకోవచ్చు. నోట్లను పెట్టే బదులు చిల్లర నాణ్యాలు పెడితే చాలా మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి చిల్లర నాణ్యాలను మాత్రమే పెట్టండి. ఒక సైడ్కు పెట్టుకోండి, మరి బియ్యం డబ్బాలో వేసుకోకండి. అన్నం వండుకునేటప్పుడు అందులోకి వచ్చిన మనం తీసి మళ్ళీ బియ్యం డబ్బాలో వేసుకోవచ్చు. కాబట్టి ఒక సైడ్కే పెట్టుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా ఈరోజు అంటే ఉగాది రోజున చెయ్యండి. దీనికంటూ సమయం లేదు, సందర్భం లేదు. మీరు ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే ఉంటాయి. మీరే అది చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుకనండి మనం మన ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం, ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోవటం, అష్టైశ్వర్యాలతో మన ఇల్లు తులతూగుతూ ఉండటం, అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారటం, ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం, చూసేసి ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక ఈ రోజు అంటే ఈ ఉగాది పండుగ రోజున ఒక బౌల్ని తీసుకోండి. ఏ బౌల్ అయినా పర్వాలేదండి, ఇదే తీయాలి అదే తీయాలని ఏమీ లేదు. ఒక చిన్నపాటి బౌల్ని తీసుకోండి, సరిపోతుందండి. ఇలా తీసేసుకున్న తర్వాత మీ యొక్క చేతితో అంటే కుడి చేతితో ఒక గుప్పెడన్ని బియ్యాన్ని పోసేయండి. ఇలా పోసేసిన తర్వాత అందులో 5 యాలకులు పెట్టండి, లేదంటే 11 యాలకులు కూడా పెట్టొచ్చు. 5 కానీ 11 కానీ పెట్టిన తర్వాత అందులో 21 రూపాయి పెట్టాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుకనండి చక్కగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి. ఇలా పెట్టేసి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. సంవత్సరం అంతా కూడా బాగుండాలి, చాలా అద్భుతమైన ఫలితాలు రావాలి, సంవత్సరం అంతా కూడా యోగించాలి, ఇబ్బంది అనేది ఉండకూడదు, తిండికి కావచ్చు, బట్టకు కావచ్చు, ధనానికి కావచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా అంటే లోటు ఉండకూడదు, బాగుండాలి, యోగించాలి, చక్కటి ఫలితాలు రావాలి, మంచి అభివృద్ధి ఉండాలి అనేసి సంకల్పం చెప్పేసుకుని అమ్మవారి పటం ముందు పెట్టి
పెట్టి రాతంతా కూడా వదిలేయండి. తెల్లారిన తర్వాత తీసేసి ఆ యాలకులు అలానే కాకుండా ఆ డబ్బుని బీరువాలో దాయండి. ఆ యొక్క బియ్యం ఉన్నాయి కదా, అవేంటంటే కనుక మనం వంటల్లో వాడుకోవచ్చు. అలా మీకు ఇష్టం లేకపోతే మీరు దానం కూడా చేయవచ్చు. ఎలా చేసుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందండి. చాలా మంది కూడా కొత్త సంవత్సరం అంటే ఉగాది రోజున ఈ పరిహారం చేస్తారని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి ఫలితాలను అయితే చూస్తారు, చూసేసి ఆశ్చర్యపోతారనమాట. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందండి. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు, చూసేసి ఏంటంటే కనుక షాక్ అవుతారని చెప్పొచ్చు. ఇదేంటంటే కనుక రండి మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ రోజున అందరూ కూడా చేస్తారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా చేసుకోండి. బియ్యంలో ఈ విధంగా డబ్బుని పెట్టినా ఏది పెట్టుకున్నా కానీ మనకైతే మంచి ఫలితాలు ఉంటాయి, చక్కటి అభివృద్ధి ఉంటుంది, బాగా మనకి ఏంటంటే కనుక ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సంవత్సరం అంతా కూడా అండి అమ్మవారి అనుగ్రహం కలగాలని మనం ఎన్నో పరిహారాలు విధి విధానాలను ఆచరిస్తాం, కానీ అమ్మవారి అనుగ్రహం కలగదు కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అలానే ఏంటంటే కనుకనండి ఈ రోజున ఈ విధంగా చిన్న చిన్న నియమాలు ఆచరించుకోవాలి. అంటే ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి ఉదయం సాయంత్రం దీపం పెట్టడం, ఉదయం సాయంత్రం అమ్మవారిని పూజించడం, అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకోవటం, అలాగే వచ్చేసి ఏంటంటే ధూప నైవేద్యాలతో ఆ తల్లిని పూజించడం, ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి. ఇలా చేస్తేనే సకల శుభాలు చేకూరుతాయి, సంపద పెరుగుతుంది, ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి ఉంటుంది. చాలా వరకు కూడా అండి మనం ఎంత చేసుకున్నా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండదు, లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి మనం పెద్దగా కష్టపడకపోయినా ధనం అనేది మన దగ్గరకు వస్తుంది. అదే లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి మనము అంటే రాళ్లను కొట్టినా కానీ డబ్బు అనేది మన దగ్గరికి రాదనమాట. ఆ తల్లి అనుగ్రహం కలగాలని చాలా మంది కూడా కోరుకుంటూ ఉంటారు, తపన పడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కాబట్టి మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి, మీకంతా కూడా బాగుండాలి, మీకు మంచి జరగాలనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ విధి విధానాలను ఆచరించుకోండి. ఉదయం సాయంత్రం దీపం పెట్టడం, ఉదయం సాయంత్రం లక్ష్మీదేవిని పూజించడం, గుమ్మం దగ్గర ఏంటంటే కనుక పసుపు నీళ్లు కలిపి చల్లటం, అలానే కాకుండా ఏంటంటే గుమ్మానికి చక్కగా నిండుగా తోరణాలు కట్టి పూలమాలలతో చక్కగా అలంకరించుకోవటం, ఇవన్నీ చేస్తే అలాంటి ఇంటిని ఇష్టపడి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల్లో ఏంటంటే కనుక ఇలాంటి అంటే పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసేసుకుని ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తీసేసుకోండి. చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలు, చాలా చక్కగా సిద్ధించే పరిహారాలు. కాబట్టి ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితాలు ఉంటాయి. సంవత్సరం అంతా కూడా చక్కగా అమ్మవారి అనుగ్రహం కలిగి మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సంవత్సరం అంతా కూడా మీకు రాజయోగం అనేది పడుతుందని చెప్పొచ్చు.